చల్లగా పాడుతా తీయగా చల్లగా. తర్వాత గాయకుడు సందీప్. సందీప్ ఎంపిక చేసుకున్న పాట రచన భువన చంద్ర గారు, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం రెహమాన్ బృందం. ప్రేమదేశం సినిమా నుంచి ముస్తఫా. ముస్తఫా ముస్తఫా కాలం నేనేస్తం ముస్తఫా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేనేస్తం ముస్తఫా. డే బై డే కాలం గుడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా కాలం నేనేస్తం ముస్తఫా. జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే బ్యాటింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసు నందనవనం, మల్లెలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుంది సాయం. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒక్కటే, హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే, కాలేజీ స్నేహం ఎప్పుడూ అంతం కానిదే.
బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు నేను చూస్తుంటే చిన్నప్పుడు రెహమానే గుర్తుకొస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ నీలాగే ఉండేవాడు. నేను మలయాళంలో పాడడానికి వాళ్ళ తండ్రి గారి ముఖ్యమైన కారణం. నాకు ఆయన ద్వారానే పరిచయం అయ్యాను నేను. ఆయన ఒక మలయాళం సినిమా మ్యూజిక్ చేసి అందులో అన్ని పాటలు నా చేత పాడించారు. ఐఎమ్ టాకింగ్ ఇన్ 1969లో. వాళ్ళ ఇంటికి రిహార్సల్స్, ఆ రోజుల్లో రిహార్సల్స్ ఉండేవి. ముందుగా రికార్డింగ్ ముందు 2 రోజులు వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చిన్న 6-7 ఏళ్ల కుర్రాడు ఆడుకుంటూ ఉండగా చూశాను నేను. ఇలాగే ఉండేవాడు అతను ఇంత గొప్పవాడు అయ్యాడు అంటే మనందరికీ ఎంతో గర్వం కదా. ఎందుకు ఒక 2 దశాబ్దాలకు ఒకసారి ముఖ్యంగా కంపోజర్స్లో ఒక కొత్త తరం వస్తుంది అంటే అంతకంత ముందరే రాలేదా? పాత రోజుల్లో మీరు 50లు 60లు తీసుకుంటే 4-5 మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్న 5గురిది 5 డిఫరెంట్ స్టైల్స్. పాట వినంగానే మనం ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. బట్ కొంతకాలం అయిన తర్వాత ఎలా అయిందంటే భ్రమర కీటక న్యాయం అంటారు. ఒక బాగా అద్భుతమైన పేరు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అతనిలాగే చేయాలనుకునేవాళ్ళు. వాళ్ళకంటూ ఐడెంటిటీ లేకుండా కొన్నాళ్ళు సక్సెస్ అయినా వెళ్ళిపోయారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు వచ్చిన కొత్తల్లో తర్వాత వచ్చిన వాళ్ళు ఆయనలాగా చేయాలనుకున్నారు. అక్కడే ఎంఎస్ విశ్వనాథన్ గారు మహాదేవన్ గారి కంటే జూనియర్ అయినా ఆయన గురువు గారుగా మనసులో ఆయన్ని పూజించిన మహాదేవన్ గారి స్టైల్ చేయలేదు. ఆయన పద్ధతి మొదలుపెట్టారు. సో రెహమాన్ వచ్చినప్పుడు తను ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చాడు. అందువల్లే అతను ఇది వేరే, ఇది అడ్రస్ వేరే అని నిలబడిపోయాడు. ఇప్పుడు ఈ పాట వరకు తీసుకుంటే మనం డిజైనింగ్ అంటాం చూడండి, రిథమ్ డిజైనింగ్ ఏంటి? ఈ పాటకి ఎన్ని రకాలుగానైనా వాయించవచ్చు రిథమ్. దెర్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్. మీరు విన్నారంటే ఓన్లీ రిథమ్ వాయిస్తారు. మీరు జస్ట్ వాచ్ ఇట్. అది ప్యాషన్, అది ఇలా ఉంది కదా. ఈవెన్ బేస్ గిటార్ కూడా అందులోనే కాంబినేషన్ వచ్చేసింది. మీరేం జాయిన్ అవుతున్నారు ఇందులో? కొన్ని కార్డ్స్ మాత్రం. ఇది ఓకే, ఇది పాటను బట్టి యూ జస్ట్ లిసన్ టు దట్. ఇప్పుడు మనకు తక్కువ మంది మ్యూజిషియన్స్ ఉన్నారు కాబట్టి అన్ని ఎలక్ట్రానిక్ గా కాంబైన్ అయి వస్తుంది. ఒరిజినల్ గా పాటకు విడివిడిగా రికార్డ్ చేసింది. దట్ ఈస్ బేస్ గిటార్ ప్లే. ఆ బేస్ గిటార్ ని తుమ్ అని కూడా వాయించవచ్చు. డిజైన్డ్ ప్యాటర్న్ ఇస్ దట్ బేస్ గిటార్. ఇంకా వేరే ఏం లేదు, అంతే. దట్స్ హిస్ బ్రెయిన్ షేడ్. ఇది నా స్టైల్ అని ఒక రిథమ్ ప్యాటర్న్ తీసుకొచ్చాడు. మధ్యలో ఎక్కడన్నా వచ్చినప్పుడు ఆ తామ్ మీద కాదు, అది కూడా లైవే శివమణి వాయించింది. అది ఈ కాంబినేషన్ తోటి ముఖ్యంగా బేస్ గిటార్ చూడండి ఎంత బాగుందో. మొత్తం పాట అంతా అలాగే ఉంటుంది అన్నమాట. అది నాగింగ్ సెకండ్ వైఫ్ లాంటిది, అందుకని ఇష్టపడతారు చాలా మంది. అది నాగింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది రిథమ్ డిజైన్. అతని ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రిథమ్ తీసుకొచ్చారు దీంట్లో. అలాగా చాలా ఇన్స్ట్రుమెంటేషన్ లో కానీ అన్నిట్లో కూడా చాలా స్పెషల్ ఉన్నాయి. ఒక 2 చోట్ల తప్పిస్తే శృతి, యూ సాంగ్ ఇట్ సో వెరీ వెరీ వెల్, వండర్ఫుల్లీ presented. Thank you. Thanks for musicians also. God bless you all. Thank you. Thank you.